ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక యువకుడు నేను సైనికుడిని అవుతా అని చెప్పి ఒక యుద్ధ భూమికి బయలుదేరాడు. ఆ యుద్ధ భూమిలో ఆల్రెడీ కండలు తిరిగిన సైనికులు చాలామంది ఉన్నారు. వాళ్ళు యుద్ధం చేస్తున్నారు, గెలుస్తున్నారు, ఈయన చూస్తున్నాడు. వాళ్ళు యుద్ధం చేస్తున్నారు, గెలుస్తున్నారు, ఈయన చూస్తున్నాడు. ఒకరోజు ఈయనకి యుద్ధం చేసే అవకాశం వచ్చింది. వాళ్ళందరి కళ్ళు చెదిరేలా యుద్ధం చేశాడు. అందరూ కలిసి ఆయన్ని సైన్యాధిపతిగా ప్రకటించారు. ఒక 30 ఏళ్ళు ఆ యుద్ధ భూమిని ఏలాడు. ఇక్కడ యుద్ధ భూమి అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ. ఆ 30 ఏళ్ళు ఏలిన సైన్యాధిపతి మన మెగాస్టార్ చిరంజీవి గారు. మామూలుగా ఎవరి గురించైనా మాట్లాడేటప్పుడు మనం మాట్లాడితే వినే వాళ్ళకి గూస్ బంప్స్ వస్తాయి. కానీ మాట్లాడేవాడికి కూడా గూస్ బంప్స్ వస్తాయి అంటే వాడు మాట్లాడేది ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించే.